ఈ రోజు చాలా సంతోషం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి దగ్గరికి మేము ఇక్కడికి వారి యొక్క ఆఫీస్ కి రావడం జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి వీరు పార్టీని స్థాపించడం జరిగింది. అదే రకంగా తెలంగాణ రాజకీయ కూటమి ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయ వేదికను కూడా స్థాపించడం చాలా హర్షణీయం. ఈ సందర్భంలో బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు స్థాపించినటువంటి బీసీవై పార్టీ తెలంగాణ చాప్టర్ ని ఆల్రెడీ మేము 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీని నుంచి సీరియస్ గా నడుస్తున్నది. ఆంధ్రాలో 3వ ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగింది. అదే రకంగా మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ యొక్క బీసీవై పార్టీకి ఇవ్వటమే కాకుండా ఒక కోఆలిషన్, కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ లో మేము సాగటానికి ముందుగా ఉన్నామన్నా. మరియు మేమంతా కూడా ఒక బీసీ రాజ్యాధికారమే ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము పనిచేస్తున్నాము. బీసీ రాజ్యాధికార వేదికే కాకుండా కోల్పోయినటువంటి బ్రిటిష్ వారి కాలంలో తర్వాత ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మా యొక్క గౌడ కానివ్వండి, మున్నూరు కాపీ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, పద్మశాలీలు కానివ్వండి, పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క ఎంఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా పునర్జీవం తేవడానికి ప్రధాన ఎజెండాగా మా యొక్క ప్రణాళిక ఉన్నది. ఈ విషయంలో బోడే రామచంద్ర యాదవ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ లో అతిపెద్ద 3వ కూటమిగా ఉన్నటువంటి బీసీవై పార్టీ తెలంగాణలో వచ్చే ఎన్నికలలో సంపూర్ణంగా అన్ని సీట్లలో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అన్నగారి సపోర్టు మాకు సంపూర్ణంగా కావాలని కోరుకుంటున్నాం. తమరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అన్నగారు ఒక ఎల్ఎల్ఎం చేసి ఉన్నారు, మేధావి. మరియు వారి యొక్క ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. అంటే ఒక ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడమే కాకుండా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి, జ్యోతిబా పూలే వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు సాగడం చాలా ముదావహం. మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. జై భీమ్, జై పూలే. ఈరోజు మన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, ఆర్పీఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి బోడే రామచంద్ర యాదవ్ గారి పార్టీ బీసీవై పార్టీ, భారత చైతన్య యోజన పార్టీ, ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న బీసీ సింహగర్జన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా విజయవాడ గుంటూరు హైవే మధ్యలో ఉంది. సో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజల్ని ఈ సింహగర్జన ఉంది. సింహగర్జనకు తెలంగాణ ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. ఖచ్చితంగా మేము తెలంగాణ రాజకీయ కూటమి నుండి, అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. బీసీ సింహగర్జన సభకు తప్పకుండా మా వంతుగా మేము కూడా అక్కడ హాజరై 3వ ప్రత్యామ్నాయం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అటు ఒకవైపు టీడీపీ, కాంగ్రెస్ మరియు డిప్యూటీ సీఎం జనసేన ఈ కూటమికి ప్రత్యామ్నాయంగా 3వ రాజకీయ శక్తిగా ఏర్పాటవుతున్న బీసీవై పార్టీకి అభినందిస్తున్నాం. తెలంగాణలో కూడా మేము 4వ రాజకీయ శక్తిగా అవతరించడానికి తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పాటైంది. అందులో కూడా బీసీవై పార్టీని కూడా చేరాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.